కొంచెం ఇష్టం కొంచెం కష్టం కొంచెం ఇష్టం కొంచెం కష్టం శ్యామలో ఎవరికైనా శిక్ష పడితే ఆడు శిక్ష అనుభవించేటప్పుడు ఎవరు ఆడికి సాయం చేయకూడదు. ఆడి పనులు ఆడే చేసుకోవాలా. కాదని సాయం చేసినా అదే శిక్ష సాయం చేసిన పడుతుంది. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. పంతులో ఓ తూరి జాతకం చూపించు. పక్కకొస్తే పాతిక. ఫోన్ మాట్లాడి సొత్తా. హలో ఏందే అట్టగే. అమ్మా కడుపు మళ్ళీ ఇబ్బంది పెడుతుంది, పొయ్యి పోసి వస్తానమ్మా. అమ్మా అమ్మా అట్టగే గాని. పక్కకొస్తే పాతికిస్తా అన్నారు. వచ్చా పాతిక ఇవ్వండి. ఇట్టా చెట్టుగా అనుకున్నాచో. పాతికంటే ఇదే ఏం సరిపోలేదేంది? ఇంకో పాతిక బాబు. ఇంకొక గంటలో ముహూర్తం ఉందని చెప్పేస్తాను. వద్దులే, మరీ ఓవర్ చేసినట్టు ఉంటాది. ఓ రోజు గ్యాప్ ఇచ్చి ముహూర్తం పెట్టుకోవచ్చు అని చెప్పు. అట్టాగే. ఏంది అర్థమైనదా? జాగ్రత్త. పది పాతిక. అమ్మా బాగా చూశాను. గ్రహాలు ఇప్పుడు కొంచెం అనుకూలిస్తున్నాయి. ఎల్లుండి మంచి ముహూర్తం ఉంది. అది ఖాయం చేసుకుందాం.
చాలా స్ట్రెస్ తీసుకుంటున్నారు, అందుకే తలనొప్పి వచ్చింది. రిలాక్స్ గా ఉండండి. ఏమండే రిలాక్స్ గా ఉండేటట్టు ఉందా నా పరిస్థితి? నేను తల బాదుకుంటున్నాను, తలనొప్పి వల్ల కాదు. నా బతుక్కి నేను పడుతున్న ఇబ్బందికి తల బాదుకుంటున్నాను. ఇప్పుడు నీకు అంత ఇబ్బంది ఏమొచ్చిందిరా? వద్దులే, చెప్పుకుంటే చండాలంగా ఉంటుంది. చెప్పకపోతే ఎట్టా తెలుస్తుంది? చెప్పా. ఏం చెప్పమంటావురా? సంకులో దురదేస్తుంది. గోక్కోడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. దురదేసినప్పుడు గోక్కుంటే హాయిగా ఉంటుంది. అబ్బా, కానీ ఇప్పుడు నరకం చూస్తున్నాను రా. గోక్కోడానికి చేయలేపితే బాబు పేల్చేస్తాను. రేయ్ ఏంట్రా నీ కాగ్గాలా? యావజ్జీవ కారాగార శిక్ష పడ్డాడే జైల్లో హ్యాపీగా కాలం వెళ్ళదీస్తున్నాడు. 24 గంటల శిక్ష అంటే ఓ తగిదైపోతున్నావు. మీకే మీరు ఎన్నైనా చెప్తారు, బాధపడింది నేను కదా, మీకేం బాధ? ఎందుకు లేదురా, ఎందుకు లేదు? మేము కూడా సానా బాధపడతా ఉండాము. థ్యాంక్స్ అమ్మా. మీరు నా కోసం ఏమీ చేయలేకపోయినా కనీసం బాధపడుతున్నారు. చిచి, నీకోసం ఎవరు బాధపడతా ఉంటారా? మరే రోహిణికి ఇంకో 2 రోజుల్లో నిశ్చితార్థం జరిపించబోతా ఉండారు. ఎట్టయినా నాగరాజుతో ఈ పెళ్లి తప్పించి రోహిణి జీవితం కాపాడాలా. చాలా దుర్మార్గం అమ్మా ఇదే. రోహిణి నిశ్చితార్థానికి ఇంకా 2 రోజులు ఉంది, కానీ నా చేతిలో బాంబు పేలకుండా నేను ఇంకా 1 రోజు చేతుల్లో ఇలాగే పెట్టుకుని కాలం వెళ్ళదీయాలా? చేతులు నొప్పెడుతున్నాయి, చేతులు కదపడానికి లేదు, తిన్నగా పడుకోవడానికి లేదు. నా ప్రాణాలు కాపాడడం గురించి వదిలేసి రోహిణి ప్రాణాలు కాపాడడం గురించి ఆలోచిస్తున్నారా? రేయ్, ప్రాణాల కంటే జీవితం గొప్పది కదరా. ఇదే బాంబు నీ సంకలో ఉంటే ఈ మాట అంటావురా నువ్వు? ఏమోరా, సిచ్యువేషన్ బట్టే కదరా డైలాగు. బాగా అర్థమైపోయింది. మీరందరూ నా గురించి పట్టించుకోరు, నా ప్రాణాల్ని నేనే కాపాడుకోవాలి. కానీ ఆ తర్వాత మీతో మాత్రం నేను సావాసం చేయనురా. సీను గారు, మీ బాధ నాకు అర్థమైంది, కానీ మేమేం చేయలేం. ఆ బాంబుని తీయటానికి ప్రయత్నిస్తే అది పేలి మొత్తం అందరం పోతాం. మీరు కాస్త ఓపికతో ఉండటం తప్పితే మరో దారి లేదు. ఒరేయ్, రోహిణికి నాగరాజుతో పెళ్లి జరగకుండా ఉండేదానికి ఐడియా దొరికిందే. ఏంటంటే రోహిణి జీవితాన్ని కాపాడే ఛాన్స్ మనకెవ్వరికీ లేదు. సీనుగానికి ఒక్కడికే ఉంది. వద్దురా సామె, నేను ఇంక దేంట్లోనే ఇరికించొద్దు. ఇప్పుడు చెప్తున్నాను, నా వల్ల ఏమీ కాదు, చేతులు ఎత్తేస్తున్నాను. నువ్వు చేతులెత్తితే ప్రాబ్లం మొత్తం సాల్వ్ అయిపోతాదే. నువ్వు ఆ నాగరాజు, సెంగమ్మ, ముసల్దాన్ని, ఆ దాసు వీళ్ళని మాత్రం పిలిచి ఒక మాట చెప్పాల రండి అని పిలిచి సంకలు ఎత్తినావనుకో, 2 సంకల్లో ఉండే బాంబులు పేలి అందరూ సస్తారు. దాంతో మమ్మల్ని ఆపేది ఎవ్వరు ఉండరా. దాంతో రోహిణిని తీసుకొని పోతా ఉంటాము. బాంబులు పేలితే వాళ్ళతో పాటు నేను కూడా చచ్చిపోతాను కదరా. రేయ్, ప్రతి దళంలోనూ ఆత్మహత్య దళం ఉంటది. మన దళానికి నువ్వే సూసైడ్ బాంబరా. త్యాగం చేస్తే దళంలో వీరుడిగా చిరస్థాయిగా నిలిచిపోతావురా. అలాంటి పరిస్థితి కానీ వస్తే 2 చేతులు నీ ముందే లేపుతాను. నువ్వు ఒక ఫ్రెండ్ వారా? నన్ను మంటల్లో తోసేసి నువ్వు మాత్రం చలి కాసుకుంటావా? చంపేస్తాను రా నిన్ను.
రే 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 నా మాట వినరా, ఒకసారి ఆలోచించరా. వాళ్ళ దగ్గర పోయి చేతులు ఎత్తరా, ప్లీజ్ రా, ప్లీజ్ రా. రే రే ఎత్తరా చేతులు, ఇప్పుడు ఎత్తుతారా చేతులు. దా. రోహిణి, రోహిణి, చూసినావా? దాన్ని పిలుస్తా ఉంటే అది పలుకుతా ఉండదేమో. నువ్వు పోయి దాన్ని తోలకరా. తోలుకొచ్చేదానికి నేనేమైనా గేదెనా గొర్రెనా? వచ్చినాను చెప్పు ఏందే? పోయే నీ కాబోయే మొగుడికి కాఫీ తీసుకురాబో. ఇంతకు ముందే కదా కాపీ ఇప్పించినారు, అరగంట కూడా కాలేదు. ఎన్ని తూర్లు ఇచ్చేదే? 2 రోజుల్లో తాంబూలాల తట్లు మార్చుకోబోతుంటాం కదా. మామూలుగా పెండ్లి చూపులు జరిగితే కండ్లు కలుసుకొని ఉంటాయి. నీలో కరెంటు పుట్టుండేదే. నువ్వు వాడిని చూసి నవ్వుతా సిగ్గుపడి ఉండేదానివే. కానీ నువ్వు వాడిని సరిగ్గా చూడలేదు కాబట్టి కస్సు బుస్సు అంటుండావు. కానీ ఇట్ట అరగంటకో తూరి కాపీ ఇస్తా ఉంటే కండ్లు కలిసి ఉంటాయి కదా, అందుకని చెప్తా ఉండా. కళ్ళు కళ్ళు ప్లస్ వాళ్ళు వీళ్ళు మైనస్. ఇటు చూసే చూపు నవ్వే నవ్వుకి నేనే జడుచుకుంటా ఉండాని. పాప ఇది ఇంకా బెదిరిపోతుంది. ఇదేమో టీవీలో సినిమాలో రొమాన్స్ చూసి లవ్ చేయాలనుకునే బిడ్డ. వీళ్ళిద్దరికి లవ్ వచ్చేటట్టు ఏం చేసేది? కళ్ళు కళ్ళు ప్లస్ వాళ్ళు వీళ్ళు మైనస్. అమ్మో, ఇడు ఇంకా ఈ వంకర్ నవ్వు వదిలేటట్లేడే. ముందు ఈడు వంకర్ నవ్వుకి టింకరింగ్ చెయ్యాలా. అమ్మే రోహిణి, నువ్వు పోయి కాఫీ దేబో. నాగరాజా, ఆ నవ్వు కొంచెం మార్చురా నాయన. పిల్లని ఆకర్షించేట్టుగా నవ్వాలా. లవ్ చేసే టయానికి జైలుకి పోతిని ఇంకా యాడ్ నుంచి వస్తుంది నవ్వు. అవన్నీ శాత కావద్దయింది. జైల్లో ఏమన్నా ఆడపిల్ల కారుల కాలేజీ ఉండదా? సైట్ కొట్టి ట్రైనింగ్ అయ్యేదానికే. ఎప్పుడో వారానికే నెలకో ఓ తూరి టీవీలో సినిమా వేస్తారు. దాంట్లో చూడాల్సిందే ఆడపిల్లని. సర్లే నాయనా, ముందు ఆ పిల్లతో కొంచెం మాట కలుపు. ఎంతసేపు మాట్లాడకుండా ఎట్టా? ఏంది ఆశ చూపించాలా? ఏమరా నాయన, సెల్ ఫోను భయంకరంగా ఒత్తుతుండావు. జైలు నుండి నిన్ననే కదా వచ్చుండావు. ఈలోగా నేర్చేసుకున్నావు ఇవన్నే. ఏంది సెల్ ఫోన్ ఆపరేటింగ్ చేయటం ఈడికొచ్చినాక నేర్చుకున్నాను అనుకుంటున్నావా? జైల్లోనే సిమ్ కార్డులు, సెల్ ఫోన్లు అన్ని దొరుకుతా ఉన్నాయి తెలుసునా? కాఫీ తీసుకున్నాయినా? కాఫీ కంటే ముందు రోహిణి కోటి చూపించాలా? కాఫీ తీసుకున్నాయినా? కాఫీ కంటే ముందు రోహిణి కోటి చూపించాలా? ఏందే? రోహిణి ఇటు చూడు. ఈ సెల్ ఫోన్లోనే రకరకాల నెక్లెస్ డిజైన్లు ఉన్నాయి. నీకే డిజైన్ నచ్చిందో చెప్పు, అదే నీకు ఫస్ట్ గిఫ్ట్. నాకేం పనిలే నీ నెక్లెస్ నీ గిఫ్ట్. మే వద్దని చెప్పేదానికే నువ్వెవరా? ఆడు నీ మొగుడు, ఆడిస్తాడు, నువ్వు తీసుకోవాలా? పర్వాలేదే ఇడు, ఆడది బంగారం వంటి పడి చచ్చిపోతుందని తక్కువని నెక్లెస్ ఎరగ వేస్తా ఉండాడు. అన్నిటికీ ఏదో మగమాట ఉంది. ఇది సిగ్గుపడతావేందే? నాగరాజుని మెళ్ళ తాళ్ళు కట్టే వరకు ఆ సిగ్గు దాసుకోయమ్మే. అయ్యో, మామూలుగానే ఈపు దొరత పెడతానే గోక్కోడానికి సరిగ్గా చెయ్యి అందదు. ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో బాగా దురదేస్తుంది. ఏం చేయాలి?
మన ఊళ్ళో గేదెలు ఎట్టాగే గోడకు రాసుకుంటూ గోక్కుంటాయి. కానీ ఈడు చూడు మనిషి ఇండు కూడా గేదె మాదిరిగా గోక్కుంటా ఉన్నాడు. అన్నా ఏమే నువ్వు నాకు ఒక చిన్న హెల్ప్ చేస్తావా? ఏంది ఈపి గోకాలనా? అది కాదు, ఇంకేమే? నా పరిస్థితి చూస్తున్నావు కదా, 2 చేతుల్లోని నాటు బాంబులు పెట్టారు. అందువల్ల నేను లాక్కోలేక పీక్కోలేక చివరికి కోక్కోలేక నా అవస్థ పడుతున్నాను. ఈ బాంబులు ఎలా తీయాలో నీకు తెలుసుంటది. దయచేసి బాంబులు తీసి పెడితే మీ రుణం ఉంచుకోనండి. రుణం ఉంచుకోనంటారా? తీర్చేస్తాడంట. యో మాయికి బ్యాంకులో 3 లక్షల రుణం ఉండదు, తీర్చేస్తావా? తీర్చేస్తాను. బ్యాంకులో రుణం తీర్చేస్తాడంటరా? మాకు అంతకన్నా ఇంకేం కావాలా? పద పెద్ద అవుతా చెప్పే బ్యాంకు తీసిపోతావా? ఈ విషయం పెద్ద ఆవిడతో చెప్పడం చెప్పే బ్యాంకు తీసిపోతావా? ఈ విషయం పెద్ద ఆవిడతో చెప్పడం ఏంటి? అవును, మా అందరి పేరు మీద ఆవిడ 50 లక్షల లోన్ తీసుకుంటా ఉన్నది. ఆవిడకే కదా చెప్పాలా? ఊరు బాబా, మీకు దండం పెడతాను. మీరు బాంబులు తీయకపోతే పోయారు. 24 గంటలు ఎలాగో భరించి ఈ బాంబులు తీపించుకుంటా. మీరు వెళ్ళి నేను ఈ బాంబులు తీయమన్నారని చెప్తే సంఖలో బాంబులు సంఖలోనే పేల్పించేస్తుంది. మీకు దండం రా బాబా. నా పరిస్థితి ఏంటి దేవుడా? కాఫీ. మంచినీళ్ళు కూడా తాగలేని పరిస్థితుల్లో ఉన్నాను. నువ్వేమో కాఫీ తీసుకొచ్చిస్తున్నావు. ఎలా తాగాలి? నేను తాగించినా? ఏమండి, ఏదన్నా ఆలోచించారా? చూస్తానే ఉంటాను. ఏదో ఒకటి తొందరగా ఆలోచించండి. పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎవరో? సీను గారండి. చూడండి, ఆ 2 బాంబులతో భుజాలు లాగేస్తుంటే ఏడవలేక రిలాక్స్ అవ్వలేక సతమతం అయిపోతున్నారు. నేను అందుకే చెప్పిన త్యాగం చేసి అమరవీరుడు అవరా అని. కానీ వాడు వినను అంటా ఉంటాడు. నేనే చేసేదే. రేయ్, నాకొచ్చే కోపానికి
చేతులెత్తి నిన్నే కౌగిలించుకుంటా. పోతురా సామే. ఒరేయ్ సీనిగాడి సంగతి తర్వాత చూద్దామా, ముందు రోహిణిని ఇక్కడి నుంచి తీసుకెళ్లేదానికే ఏదైనా ప్లాన్ ఆలోచించరా. నాయనా నువ్వు క్రిమినల్ లాయర్వే కదా, నువ్వు ఏదైనా క్రిమినల్ ఐడియా చెప్పు. పెద్ద పెద్ద మర్డర్ కేసుల నుంచి తప్పించుకునే దానికి ఐడియాలు చెప్తావు, ఈ చిన్న ఐడియా చెప్పలేవా? ఒరేయ్, అక్కడంటే చట్టంలో లొసుగులు, చట్టము పోలీసులు అన్ని వ్యవహారాలు ఉంటాయి. ఏదో ఒక లూప్ హోల్ దొరుకుతుంది, కేసు సాల్వ్ చేస్తాం. కానీ ఇక్కడ కుదరదే. నాయను మ్యాన్ హోల్ లేని వీధి, లూప్ హోల్ లేని ప్రాబ్లం ఉంటదా? కొంచెం బుర్ర ఉపయోగించు.